మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. మహిళల వద్దకే కమిషన్ చేరుకునేలా 4 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 3 రోజులుగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి మహిళల సమస్యలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు. ముఖ్యంగా వేధింపులు, ఆస్తి తగాదాలు, ఫోక్సో కేసులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతే మార్చ్ 8 జరిగిందో దాన్ని పురస్కరించుకొని నేషనల్ విమెన్ కమిషన్ అలాగే స్టేట్ విమెన్ కమిషన్స్ కూడా ఇండియా మొత్తం మీద అందరూ కూడా మార్చ్ 9th నుంచి మార్చ్ 13th వరకు మహిళా జన్సున్వయ్ రాష్ట్ర కమిషన్ మీ చెంతకనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలామంది కమిషన్ ఆఫీస్ అనేది మంగళగిరిలో ఉంటుంది కాబట్టి దూరం నుంచి రాలేరు. అలాగే సో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిటిషన్స్ ఏదైతే మా దగ్గరికి వచ్చినాయో జిల్లా వారీగా అవే కాకుండా వాక్-ఇన్ పిటిషన్స్ కూడా మేము పరిశీలిస్తూ ఉంటాము. సో ఈ జన్సున్వైలో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి ఆ పోలీస్ అఫీషియల్స్ అంతా వస్తారు. అలాగే లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, దెన్ ఆర్డీఓ నుంచి. ఎందుకంటే ఏ ఇష్యూస్ ఉన్నా, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడే సాల్వ్ అయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం అన్నమాట. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ చెంతకే వెళ్ళి కొంతమంది రాలేరు, దూరం వల్ల కానివ్వండి లేకపోతే అవగాహన లేకపోవటం వల్ల కాబట్టి సో మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాము. ఇప్పటికీ నెల్లూరు జిల్లా 9వ తారీఖు నెల్లూరు జిల్లాలో చేసాము. నిన్న గుంటూరు, బాపట్ల, పల్నాడు కవర్ చేసాము. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఏలూరు ఈ 3 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నాము. సో 5 రోజుల్లో దాదాపు ఒక 13 డిస్ట్రిక్ట్స్ వరకు కవర్ చేసి ఇంతకుముందు పెండింగ్ పిటిషన్స్ అనేది ఎంతవరకు వచ్చినాయి అది ఫాలో అప్ చేసి వాళ్ళు చెప్తారు. అలాగే పిటిషనర్స్ని కూడా పిలిచి ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో, ఏదైతే వాళ్ళకి రిపోర్ట్ వచ్చిందో దాంతో సాటిస్ఫై అయ్యారా లేదా, ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ దాన్ని తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం. సో ఇవన్నీ కూడా చేస్తాం. లీగల్ హెల్ప్ కావాలంటే ఇక్కడే ఉంటారు కాబట్టి లీగల్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వాళ్ళకి న్యాయ సలహాలు కూడా అన్నీ ఒకే వేదిక నుంచి జరుగుతాయి. సో ఆ కాన్సెప్ట్ మహిళా జన్సున్వయ్ 5 రోజులు జరుగుతుంటుంది. ఇది ఇండియా వైడ్ మొత్తం కూడా అన్ని స్టేట్స్లో జరుగుతుంది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు కలిపి 27 కేసెస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఈ 2 గంటల్లో మేము చూసినవి వాక్-ఇన్స్ ఒక 8 వచ్చినాయి. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.